హలో గైస్, వెల్కమ్ టు క్విక్ లెర్న్ హబ్. ఈరోజు మనం ఎస్సీఓ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద వీడియో, ఎస్సీఓ అంటే ఏంటి? ఇది ఒక మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. ఏంటి? మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. ఇందులో యురేషియన్ కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి ఎక్కువ. యురేషియా, సో యూరప్ ప్లస్ ఏషియా, యురేషియా అన్నమాట. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద హిస్టరీ చూద్దాం. 1996లో దీన్ని S5 కింద స్టార్ట్ చేశారు. సో S5 అంటే ఏంటంటే 5 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్. ఈ 5 కంట్రీస్ కలిపి S5 అనడం జరిగిందనమాట. సో 2001లో ఎప్పుడైతే ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిందో అప్పుడు దీనికి SCO అనే పేరు వచ్చిందన్నమాట. సో వాట్ ఈస్ మెంట్ బై SCO? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయింది. 2023లో ఇరాన్ జాయిన్ అయింది. 2024లో బెలరస్ అనే కంట్రీ కూడా జాయిన్ అయింది. సో మీకు మెయిన్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా మీకు రీసెంట్గా జరిగింది కాబట్టి సమిట్ క్వశ్చన్ రావచ్చు. SCOలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అనే క్వశ్చన్ మీకు వస్తే టోటల్ 10 కంట్రీస్ అనేవి SCOలో ఉన్నాయి ప్రజెంట్. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ద టాపిక్, వీటికి అబ్జర్వర్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. సో అబ్జర్వర్స్ ఎవరెవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్సో మంగోలియా. సో ఆఫ్ఘనిస్తాన్ అనేది 2012లో జాయిన్ అయింది. మంగోలియా వచ్చేసి 2004లో జాయిన్ అయిందనమాట SCOలో. అండ్ ఆల్సో పార్ట్నర్ కంట్రీస్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే అర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా, నేపాల్, ఈజిప్ట్, శ్రీలంక, టర్కీ, UAE, కువైత్, మాల్దీవ్స్, బహ్రెయిన్, మయన్మార్, సౌదీ అరేబియా, ఖత్తర్. వీళ్ళు అనేవాళ్ళు ఇందులో కూడా ఉన్నారు, ఈ కంట్రీస్ కూడా. ఓకే, సో దీనికి SCO కింద ఒక బాడీ అనేది ఉంది. ఆ బాడీ ఏంటి? ర్యాట్ అంటే ఏంటి? రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉందంటే తష్కండ్. అది ఎక్కడుంది? ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీలో ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2004లో దీన్ని స్టార్ట్ చేయడం అని చెప్పి జరిగింది. సో ఈ అబ్జర్వర్స్ కానీ పార్ట్నర్ కంట్రీస్ కానీ ఏం చేస్తాయంటే ఇప్పుడు సమిట్ మీటింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట. సమిట్ మీటింగ్స్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా దేని గురించి? వీళ్ళు ఎక్కువగా యాంటీ టెర్రరిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. యాంటీ టెర్రరిజం అనే దానికోసం మాట్లాడుతూ ఉంటారనమాట. అలానే ఎకనామిక్ కండిషన్స్ గురించి కూడా వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు అనేవాళ్ళు సమిట్ ఆర్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అటెండ్ అవుతారనమాట. ఈ అబ్జర్వర్స్ అండ్ ఆల్సో పార్ట్నర్ కంట్రీస్ అనేవాళ్ళు ఈ SCOలో ఉన్నారు. సో ఈ బాడీ, ఇప్పుడు కమింగ్ టు ద బాడీలో మనకి 3 ఈవెల్స్ అనేది ఒకటి ఉంది. వాట్ ఈస్ మెన్ బై 3 ఈవెల్స్ అంటే టెర్రరిజం, సపరేటిజం అండ్ ఆల్సో ఎక్స్ట్రీమిజం. చెప్పాను కదండి, అన్ని యాంటీ టెర్రరిజం. అసలు ఈ SCO అనేదే కూడా టెర్రరిజంకి ఎగెయిన్స్ట్ అనమాట. సో ఏ కంట్రీ కూడా యాంటీ టెర్రరిజం చేయకూడదు, సపరేటిజం, ఎక్స్ట్రీమిజం. ఈ 3 ఈవెల్స్ అనేది ఈ ర్యాట్ అనే బాడీ చూస్తూ ఉంటుంది. సో ఆ కంట్రీస్కి అడ్వైజర్స్ అండ్ ఆల్సో వాటిని లిమిట్స్ దాటకుండా చూస్తుంది అనమాట ఈ ర్యాట్స్ అనే ఆర్గనైజేషన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్, అసలు 2025 సమ్మిట్లో ఏం జరిగింది అనే దానికోసం మనం మాట్లాడుకుందాం. సో 2025 సమ్మిట్లో మోడీ గారు చైనాకి విజిట్ చేశారు. ఆఫ్టర్ 7 years మోడీ గారు చైనాని విజిట్ చేయడం జరిగింది. సో దానికన్నా ముందు చైనాలో ఎప్పుడు సమ్మిట్ జరిగిందంటే 2018లో చైనాలో సమ్మిట్ జరిగింది. ఎక్కడ జరిగింది? కింగ్డావ్ అనే ప్లేస్లో చైనాలో సమ్మిట్ జరిగిందనమాట 2018లో. సో రీసెంట్గా చైనాలో జరిగింది కాబట్టి మీకు చైనా మీద ఇంతకుముందు ఎప్పుడు జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. సో అందుకని మీకు ఇది కూడా నోట్ చేయడం జరిగిందనమాట. సో మోడీ గారు ఎక్కడికి ట్రావెల్ చేశారు? తియాజిన్ అనేది చైనాలో ఉంది, అక్కడికి ట్రావెల్ చేశారు. అక్కడ సమ్మిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో చైనాలో ఎన్నో టైం కండక్ట్ చేస్తున్నారంటే ఫిఫ్త్ టైం చైనాలో ఈ సమ్మిట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. థీమ్ ఏంటి? అప్ హోల్డింగ్ షాంఘై స్పిరిట్. సో
హోల్డింగ్ షాంఘై స్పిరిట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండాలి అందరికీ. మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఫస్ట్ అందరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ బెనిఫిట్స్ ఉండాలి అన్ని కంట్రీస్కి అని చెప్పారు. అన్న దానికోసం మాట్లాడుకున్నారు. అండ్ ఆల్సో ట్రస్ట్ అందరికీ అన్ని కంట్రీస్ మీద ట్రస్ట్ ఉండాలి అనే వాటి కోసం మాట్లాడుకున్నారు. అండ్ ఆల్సో ఇన్ని కంట్రీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ డిఫరెంట్ కల్చరల్ డైవర్సిటీ కోసం కూడా మాట్లాడుకున్నారు. సో వాట్ ఈజ్ మెన్ బై షాంఘై స్పిరిట్ అంటే మీరు ఈ పాయింట్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ద టాపిక్ మెయిన్ ఫోకస్. అసలు ఈ సమ్మిట్లో ఏం ఎక్కువగా చెప్పారంటే సెక్యూరిటీ. దేనికి సెక్యూరిటీ? మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ టెర్రరిజం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. టెర్రరిజం మీద. సో యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ కదండి, ఇదంతా ఆర్గనైజేషన్ కదా. సో మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఫోకస్ అంతా కూడా టెర్రరిజం మీద ఉంటుంది. అలానే 3 ఈవిల్స్లో ఒకదాన్ని ఎక్స్ట్రీమిజం కూడా మాట్లాడుకున్నారు. వీటి గురించి కూడా డిస్కషన్ చేశారు. సో ఎకనామిక్ కోఆపరేషన్ అనే దానికోసం ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు మేబీ ప్రపోజ్ చేయొచ్చు, SCO బ్యాంక్స్ అనేవి ప్రపోజ్ చేద్దాం అన్న దానికోసం మాట్లాడుకున్నారు. అలానే నెక్స్ట్ ఎక్కువగా ట్రేడ్ అనేది జరగాలి. సో ట్రేడ్ ఈ కంట్రీస్కి మధ్య ఎక్కువ ట్రేడ్ జరగాలి, కనెక్టివిటీ ఎక్కువగా ఉండాలి అని చెప్పి కూడా ఈ ఎకనామిక్ కోఆపరేషన్లో మాట్లాడుకున్నారు. సో గ్లోబల్ పాలిటిక్స్ ఏంటంటే ఈ SCO ఉన్న కంట్రీస్ అన్నీ వరల్డ్ వైడ్గా 43% పాపులేషన్ ఉంది. ఎంత ఉందండి? 43% పాపులేషన్ గ్లోబల్గా ఉంది. అండ్ నెక్స్ట్ జీడిపి వచ్చేసి మీకు ఇందులో ఇది 23% ఆఫ్ జీడిపితో ఉంది. జీడిపి పర్సంటేజ్ అన్ని కంట్రీస్ కలిపి ఎంత ఉందంటే 23. అలానే పాపులేషన్ ఎంత ఉంది వరల్డ్ వైడ్ అంటే 43% ఉంది. సో విజన్ ఫర్ మల్టీపోలార్ అంటే ఇది ఎందుకు వచ్చింది? ఈ వరల్డ్ మల్టీపోలార్ అనేది ఎందుకు యూజ్ చేశారు ఈ మీటింగ్లో అంటే యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో అతని పేరు యాంటోనియా గటర్స్ అనే అతను ఈ మీటింగ్ అటెండ్ అయ్యారనమాట. సో SCOలో ఉన్న కంట్రీస్ కాకుండా UN సెక్రటరీ జనరల్ ఈ మీటింగ్లో అటెండ్ అవ్వడం జరిగింది. సో అతను ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ కలిసి ఏమనుకుంటున్నారు అంటే UN సెక్రటరీ జనరల్ కూడా జాయిన్ అవ్వడం వల్ల సో ఈ మీటింగ్ అనేది మల్టీపోలార్ అనడంలో ఎంగేజ్ చేశారనమాట. సో ఏం చెప్తున్నారంటే పవర్ అనేది ఒక్క చేతిలోనే మెయిన్లీ USలోనే ఉండిపోకుండా ఇది మనం అరికట్టాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే US అనేది ఎవరిని డామినేట్ చేయకూడదు, పవర్ అంతా ఒక కంట్రీలోనే ఉంది అన్న ఫీల్ రాకుండా దీన్ని అందరూ వచ్చి సపోర్ట్ చేసి మల్టీపోలార్ అనే దాని మీద కూడా ఫోకస్ చేశారనమాట. సో ఇందులో ఇండియా రోల్ ఏంటి? మోడీ గారు ఏం చెప్పారు అంటే ఇండియా రోల్ యాజ్ యూజువల్ ఇండియా ఎప్పుడు టెర్రరిజంకి ఫేవర్ కాదు. సో అగెయిన్స్ట్ టెర్రరిజం, మెయిన్ ఫోకస్ అగెయిన్స్ట్ టెర్రరిజం అనేది మోడీ గారు హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ నో డబల్ స్టాండ్ అనేది ఎవరికి చెప్పారంటే మెయిన్లీ పాకిస్తాన్. సో రీసెంట్గా అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ మనం చేసాం కదండి. దేనికి? పాకిస్తాన్ అటాక్డ్ ఆన్ అస్, పెహల్వాన్ అటాక్ అయింది కదా, ఆపరేషన్ సింధూర్. సో మోదీ గారు కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారనమాట పాకిస్తాన్కి. నో డబల్ స్టాండ్ అనే వాటి మీద ఫోకస్ చేశారు. అండ్ బ్యాలెన్స్డ్ ఫారెన్ పాలసీ అంటే అన్ని కంట్రీస్కి బెనిఫిట్ అయ్యేలాగే ఏదైనా మెయింటైన్ చేయాలి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ చైర్మన్షిప్. సో ఎవ్రీ ఇయర్ సమ్మిట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చైర్మన్షిప్ వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే కిర్గిస్థాన్కి ఇచ్చారు. అండ్ ఎప్పుడు దీని ఫోకస్ ఏంటి? యాంటీ టెర్రరిజం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా SCO మెయిన్లీ ఫోకస్ ఆన్ యాంటీ టెర్రరిజం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ అన్నీ రోజు వస్తూ ఉంటాయండి. మీరు మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి యూజ్ అవుతాయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మేము మెయిన్గా వీటి కోసమే ఫోకస్ చేసి మెయిన్లీ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసామండి. సో దట్ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి. అందరు స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆల్.